తమ్ముళ్ళు చూసారు కదండి. ఈరోజు అయితే పిండి వంటలు అండి. మా అమ్మగారు నాకు మా చెల్లికి షేర్ చేస్తున్నారు. ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దామా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణశ్రీ. ఈ రోజు అయితే మేము పిండి వంటలు చేసుకుంటున్నామండి. ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నాం అన్నది మీతో షేర్ చేసుకున్నాం. ఏంటి పండగ వెళ్ళిన వారం రోజుల తర్వాత పిండి వంటలు చేసుకుంటున్నారని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. మా చెల్లికి కుదరకు పండుగలో రాలేదండి. తను ఒక రోజు వచ్చి కనిపించి వెళ్ళిపోయింది. అందుకనే ఇప్పుడు చేసుకుంటున్నామండి. మా చెల్లి ఈ రోజు వచ్చిందనమాట. ఇదిగోండి, హాయ్ చెప్పు. హాయ్. అందుకని ఈరోజు చేస్తుందండి. తనకు అన్ని పిండి వంటలు బాగా వచ్చండి. తను చేసే ఫస్ట్ ఐటెం వచ్చేసి రవ్వ లడ్డూలండి. అందుకనే బయట పుల్లలపై ఏమైనా చేస్తుందండి అన్నీని. ఫస్ట్ పెనం పెట్టింది. పెనంలో నెయ్యి వేసి ఒక 2 కేజీలు తీసుకున్నదండి బొంబాయి రవ్వ. అది నెయ్యిలో వేపుతున్నారండి మా అమ్మగారు. ఈరోజు వంటలన్నీ మా అమ్మగారు మా చెల్లె చేశారండి. వేపు ఒక ప్లేట్లో వేస్తుంది. ఎప్పుడు వండి జంతుకులేనా అనేసి ఈసారి స్వీట్తో మొదలుపెట్టిందండి. అవి వేపేసిన తర్వాత నూక వేపిన తర్వాత అందులో 2 కేజీలకి 2 కేజీలు పంచదార అండి. తర్వాత పాలు వేడిగా మరగబెట్టి అవి చల్లారిన తర్వాత వేసిందండి. అందులో మరగబెట్టిన పాలు కొద్దిసేపు వేసి ఉంచితే అలాగా పంచదార కరుగుతుందంటండి. యాక్చువల్లీ చాలామంది కూడా ఆ నూకలో పంచదార పౌడర్ చేసుకొని వేసుకుంటారండి. అలాగా ఇష్టం ఉండదండి మాకు. మా మమ్మీ ఎప్పుడు ఇలాగే చేస్తుంది. పంచదార ఏమి మిక్సీ పట్టదండి, అలా వేసేస్తుంది. ఇందులో యాలకుల పౌడర్ వేస్తుందండి. ఇప్పుడు అది కొంచెం కలిపింది. ఇదంతా బాగా కలుపుతుందండి. ఇప్పుడు నూక పంచదార కూడా తగులుతూ ఉంటుందండి. పంచదార పలుకులు ఈ నూక కూడా మనకు బాగా తగులుతూ ఉంటుంది నోటికి. బాగుంటాయండి ఇలాగా. కానీ ఇలా పాలేసి చేసుకున్నవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, వాసన వచ్చేస్తాయి. తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ అండి. జీడిపప్పు మర్చిపోయామండి తీసుకురావడం షాప్లోంచి. ఇంట్లో కిస్మిస్ ఒకటే ఉన్నాయి, అందుకని కిస్మిస్ వేసిందండి. కలిపేసిందండి, కొంతసేపు ఉంచింది. తర్వాత ఇప్పుడు ఉండలు స్టార్ట్ చేస్తుంది చుట్టడం మా చెల్లి. అదిగో స్టార్ట్ చేసి ఒకటి పెడుతుందండి. ఫస్ట్ ఐటెం వచ్చి ఈజీగా రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. ఇది నూక వేపేసుకోవడం చేసాడమే కదండి. మా అమ్మగారు ఇద్దరు మా చెల్లి ఇద్దరు కలిపి ఫాస్ట్గానే నొక్కేసారండి. ఇదిగో సెకండ్ ఐటెం వచ్చి మైసూర్ పాకం అండి. ఇది కూడా దీనికి కూడా పెనం పెట్టి ఫస్ట్ అయితే శనగపిండి వేపుకోవాలండి ఎర్రగానే. ఇలా వేపేసిందండి. వేపేసి గిన్నెలో వేసింది. తర్వాత దీనికి పంచదార పాకం పెట్టాలండి. ఇది కూడా సేమ్ క్వాంటిటీ అండి. 2 కేజీలు తీసుకున్నాము మేము శనగపిండి, దానికి 2 కేజీలు పంచదార తీసుకున్నాము. పాకం పెట్టాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చెంబుడు వాటర్ వేసిందంటే అండి, అది కొంచెం ములిగేలాగా వేసి పాకం వచ్చేంత వరకు దీన్ని మరగబెడుతుంది. ఇది మా ఎదురింటి చెల్లి చేసి పెట్టిందండి. తను చేసిందండి. పాకానికి రెడీ ఇటువైపు ఒక సైడు లోపల స్టవ్ మీద ఈ లోపల నెయ్యి అని ఆయిల్ అండి, మనం వంట నూనె వేసుకొని మరగబెట్టాలండి. బాగానే వేడిగా మరగబెట్టి ఉంచాలి. మా చెల్లి పొయ్యి దగ్గర పెట్టి మంట పెడేస్తుందండి. చూడండి పాకం మరుగుతూ ఉంటుంది. నాకైతే ఇలాంటి వంటకాలు రావండి. ఇది చూస్తున్నారండి. పాకం వచ్చింది అంటే లేత పాకం అంటే అలా వాటర్లో ఈ పాకాన్ని వేసి చూస్తున్నారండి. లేత పాకం అంటే ఉండ అవ్వట్లేదండి. కొంచెం తిక్కుగా అయితే ఉండ అయితే కనుక అయినట్టండి. ఇప్పుడు పాకం వస్తుందండి, అందుకని ఇందులో శనగపిండి వేస్తుందండి. ఉండగట్టకుండా అలా తిప్పుతూ ఉండాలంటండి. తను తిప్పుతుంది, ఒకరు వేస్తుంటే ఒకరు తిప్పుతూ ఉన్నారండి. అలా తిప్పుతూనే ఉండాలంటండి, అసలు ఉండ కట్టకుండానే అలా తిప్పుతూనే ఉందండి తను. తర్వాత ఈ లోపల మనం వేడిగా మరబెట్టిన లోపల స్టవ్ మీద మరబెడుతున్నానని చెప్పాను కదండి వంట నూనె. ఆ నూనె వేడిగా మరిగిపోయిందండి. బాగా వేడిగా మరగాలంటండి. ఎంత వేడి నూనె వేస్తే అంత గుల్లగా వస్తుందంటండి మైసూర్ పాకం. ఇప్పుడు తను కొంచెం వేసిందండి, అంతా ఒకసారి వేయలేదు, కొంచెం వేసి అలా కలుపుతూ ఉన్నారండి. అది 3-4 సార్లు అలా వేసి కలిపారు మరగబెట్టిన నూనె. తర్వాత అది అయిపోయిందండి, తయారైపోయింది మైసూర్ పాకం. ఇప్పుడు ప్లేట్లకి నెయ్యి రాసి ఉంచిందండి. ఇప్పుడు దాన్ని దించేసి ఆ ప్లేట్లో వేస్తుందండి. చాలా ఈజీ అండి మైసూర్ పాకం కూడా, చాలా సింపుల్గా చేయొచ్చు. నేను చూశాను కదండి, ఈసారి ట్రై చేస్తానండి. ఈసారి నేను ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మీతో షేర్ చేసుకుంటానండి.
ఇలా ప్లేట్లోకి వేస్తుందండి. లోతుగా ఉన్నా కానీ ఇలా పలచగా ఉన్న ప్లేట్లో అయితే మనం కట్ చేసుకునేటప్పుడు బాగా వస్తుందంటండి. అది మైసూర్ పాకం. లోతుగా ఉన్నదైతే కొంచెం దలసరగా వచ్చేస్తుందంటండి. ఇలా అయితే మనకి పలచగా వస్తుందండి. ఇందులో ఏ ఫుడ్ కలర్స్ ఏమీ కూడా కలపలేదండి. ఇది కట్ చేసేసిందండి. వేడి మీద కొంచెం చల్లారిన తర్వాత అవి ముక్కల కింద కట్ చేసి ఉంచేసిందండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. నేను తిన్నానండి, చాలా బాగా వచ్చింది. నెయ్యి అది ఇదిగోండి, మైసూర్ పాక్ కూడా సెకండ్ ఐటెం రెడీ అయిపోయిందండి. ఇంక తర్వాత అటుకులు మిక్చర్ అండి. అటుకులు మిక్చర్ చేసుకున్నాం మేము. మా చెల్లెలకి ధాన్యం పండేయండి, వాళ్ళు ఇస్తే అందుకని అటుకులు ఆడించిందండి. అందుకని అటుకులు మిక్చర్ చేసుకున్నాం. దానికోసమని వేరుశనగ గుళ్ళు వేపి పక్కన పెట్టుకున్నాం. అలాగే జొన్న చిప్స్ అండి ఇవి. జొన్న చిప్స్ కూడా వేపి పక్కన పెట్టుకున్నామండి. అవి ఇవి వేపేసాము. ప్రతిసారి శనగపిండితో చేసుకునే మిక్చర్ జంతుకులు అవే కదా అనేసి ఈసారి మార్చామండి. స్వీట్స్ చేయమన్నది మా చెల్లి, అందుకని మైసూర్ పాకం, రవ్వ లడ్డూలు. ఇప్పుడు వచ్చి అటుకులు మిక్చర్ అనమాట. అటుకులు తీసుకున్నామండి. దీనికి అటుకులకి డైరెక్ట్ సాల్ట్ కలపకుండా వాటర్లో మిక్స్ చేసుకొని సాల్ట్ అది కలుపుకోవాలండి. అప్పుడు తర్వాత స్టవ్ మీద మళ్ళీ పెనం పెట్టుకొని కొంచెం నూనె, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ అటుకులు కొంచెం బాగా వేపుకోవాలండి. తర్వాత ఈ అటుకుల్లోనే మనం వేపుకున్న వేరుశనగ గుళ్ళు, కొంచెం కారం అవి వేసుకొని మిక్స్ చేసుకున్నామండి. ఇలా ఈజీగా అటుకులు మిక్చర్ అయితే ఈజీగా రెడీ అయిపోయిందండి. తర్వాత 4th ఐటెం వచ్చి పాకుండలండి. దానికోసమే బియ్యం నానబెట్టాము. ఉదయాన్నే 1 కేజీ నానబెట్టి దానికి అది నానిన తర్వాత అలా వడపోస్తుందండి. పిండి ఆడించి తెచ్చారు. దానికోసమని బెల్లం పాకం అండి, పొయ్యి మీద పాకుండల కోసమని బెల్లం పాకం పెట్టామండి. ఇది కూడా పాకం వచ్చేంత వరకు మరగబెట్టాలండి. దీన్ని కూడా సేమ్ ఇందాకలాగా వాటర్లో ఈ మరిగిపోయిన తర్వాత పాకం వేసి చూస్తే పట్టు చూడాలండి. ఇందాక మనం మైసూర్ పాకు చూసినట్టే చూడాలంటండి. కానీ తేడా ఉంటుందంటండి. దీనికి కొంచెం ముద్రపట్టు, లేత పట్టు అలా ఉంటాయంటండి. దీన్ని కూడా వేడివేడిమైన అలా పొయ్యి మీద పాకం ఉండగానే పిండి ఒకలేస్తుంటే అలా కలుపుతూ ఉండాలంటండి. దీన్ని కూడా చలివేడి కూడా ఇలాగే చేస్తారంటండి. అలా తిప్పుతూనే ఉన్నారండి దీన్ని కూడా. ఇది కేజీ బియ్యం అయితే 3/4 కేజీ బెల్లం తీసుకోవాలంటండి. మేము కేజీకి కేజీ తీసుకున్నాం. అందువల్ల కొంచెం పలచగా అయిపోయిందండి, పిండి సరిపోలేదు. పాకుండలో ట్రై చేస్తే పాకుండలల్లా చలివిడి అయ్యిందండి, చలివిడి వచ్చింది. అయినా మా చెల్లి చలివిడి తీసుకెళ్ళిపోయిందండి. ఇదిగోండి మేము వండుకున్న 4 ఐటమ్స్ చూస్తున్నారు కదా, మిర్చిరి, చలివిడి, రవ్వ లడ్డూలు, మైసూర్ పాకం. ఇవండి మేము చేసుకున్న పిండి వంటలు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీరేం పిండి వంటలు వండుకున్నారో.